హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే అండి, నేను నిన్న పోస్ట్ పెట్టాను కదండి, వీడియో కూడా చేశాను. మేము చిలుకూరి బాలాజీకి వెళ్ళాము అనేసి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళామండి. నేను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైంకి అక్కడ ఆకాశ దీపం అని, దామోదర దీపం అని వెలిగిస్తూ ఉంటారు కదండి ధ్వజస్తంభం దగ్గర. అక్కడ మేము వెళ్ళేసరికి వెలిగిస్తూ ఉన్నారు. కరెక్ట్ టైంకి వెళ్ళాము మేము. సో అక్కడ వెలిగిస్తూ ఉంటే ఆ దేవునికి మేము కూడా ఉండి దీపం వెలిగించే వరకు ఉండి 3 ప్రదక్షిణలు చేసి వచ్చామండి ధ్వజస్తంభం ముందర. నేను ఈ కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపానికి 4 టైమ్స్ అటెండ్ అయ్యానండి. ఇది 4th టైం ఈరోజు కూడా. మీరు కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎంతమంది చూశారు, ఎంతమంది వెలిగించారు, ఎంతమంది ఉన్నారు, ప్లీజ్ కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ కార్తీక దీపం వెలిగించేటప్పుడు, ఆకాశ దీపం వెలిగించేటప్పుడు అందరము ఓం దామోదరాయ నమః, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఓం దామోదరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపదముక్కులవాడ అనాథ రక్షక, గోవింద గోవింద అనుకుంటూ ఇక్కడ అయ్యవారు వెలిగించారండి. మేమందరము ఉన్నాము ఇక్కడ. అయ్యవారు వెలిగిస్తూ ఉంటే గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అనుకుంటూ గోవింద నామాల్లాగా చదువుకున్నామండి. మనం ఎప్పుడైనా ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మనం కూడా అలా వెలిగించినప్పుడు ఆకాశం వెలిగిస్తున్నారని అనుకోకుండా వెళ్ళినప్పుడు అక్కడ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా అండి. ఫస్ట్ మనం అనుకోలేదు ఇక్కడ ఆకాశ దీపంకి మనం అటెండ్ అవుతాము, మనం వెళ్ళే టైంకి వెలిగిస్తారని అనుకున్నాం కదా. నేనైతే ముందు అయిపోయి ఉంటుంది వెలిగించింటారు అనేసి అనుకున్నాను. కానీ కరెక్ట్ టైంకి అక్కడ వెలిగిస్తుండేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మనము అనుకొని జరిగితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అండి. ఇలాంటి టెంపుల్ విషయాలలో, ఇలా మనకు విషయాలలో గోత్రాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. తులసీ దామోదర గోవింద, తులసీ దామోదర గోవింద, కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. తులసీ దామోదర గోవింద గోవింద, కొండలవాడ వెంకటరమణ గోవింద. నమ పార్వతీ పతగే శివ హర హర మహాదేవ శంభో శంకర స్వార్పణమస్తు.
కూడా తులసి దామోదర దీపాన్ని మీరు కూడా ముక్కోండి. మనందరి మీద ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా రేపు కార్తీక మాసం 4th సోమవారం కదా అండి, అందుకనేసి నేను ఇంకా ఇంట్లో డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. మనం ఇంట్లో క్లీన్ చేస్తున్నప్పుడు నిన్న మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా అండి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుండా చూడండి, ఎలా చిలుకూరు బాలాజీకి వెళ్ళాలి, ఆ దేవుని యొక్క స్థల పురాణం ఏంటి, ఎందుకు చిలుకూరి బాలాజీ అక్కడ వచ్చారు, ఆయన స్వయంభూగా వెలిచారు, ఆ స్టోరీ ఏంటి, వీసా బాలాజీ అని కూడా అంటారు, ఎందుకు వీసా బాలాజీ అంటారనేసి కూడా నేను వీడియో చేశానండి స్థల పురాణం గురించి. ఎవరైనా వీడియో చూడకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, ప్లీజ్ చెక్అవుట్ ఇట్టండి. ఇంకా రేపు కార్తీక మాసం కాబట్టి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా అండి. ఇంకా తొందరగా రైస్ అన్నం వండుకొనేసి ఇంకా పప్పు చేసి పెట్టుకున్నానండి. ఇంకెక్కువ వంటలు అనేవి చేయలేదు, కార్తీక మాసం అనేసి నాన్ వెజ్ కూడా చేయలేదు, పప్పు ఒకటి చేశానండి. ఇంకా మజ్జిగ చారు, అన్నం పప్పు మజ్జిగ చారు అండి ఈరోజు చేసిందంతే. ఇంకా మనము వేరేనా కర్రీస్ అవి చేయాలి అంటే ఇంకా నాకు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ అన్నీ పెట్టుకుంటే నాకు ఇంకా టైం కుదరదు అనేసి ఓన్లీ అన్నం పప్పు మజ్జిగ చారు మాత్రమే చేశాను. మాకు సాటర్డే సండే వీక్ ఆఫ్స్ కాబట్టి నిన్న మేము చిలుకూరు బాలాజీకి వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేమేం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయలేదండి. వర్కింగ్ డేస్లో ఇంకా ఇల్లు అనేది మనము అంత క్లీన్గా పెట్టుకోలేనండి. నేను కొంచెము అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. ఒక్కోసారి హడావిడిగా కొంచెము తొందరగా పని చేసుకొని వెళ్ళాలి అన్నట్టుగానే వంట చేసుకొని జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్తూ ఉంటాను. అంటే ఓన్లీ మాప్ పెట్టి కసు దొబ్బేసి వెళ్తూ ఉంటాను అంతే. ఇంకా వంట చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత జస్ట్ మళ్ళీ సేమ్ వంట వండుకోవడం తినడము అలానే అవుతుందండి నార్మల్ వర్కింగ్ డేస్లో. ఇంకా ఇల్లు కొంచెము క్లీన్ చేసుకోవాలి అంటే ఇంకా సాటర్డే సండేనే, కనీసము ఈ వీకెండ్స్లోనే కొంచెం ఇల్లు మీద శ్రద్ధ చేస్తూ ఉంటాము. ఇంకా వీకెండ్స్లోనే టిఫిన్స్ కూడా నేను దోశకి ఇడ్లీకి ఎందుకు నానబెడతానండి, కానీ ఈసారి ఓన్లీ ఇడ్లీకి మాత్రమే నానబెట్టాను. దోశకి మళ్ళీ వర్కింగ్ డేస్లోనే ఒకరోజు కొంచెం చేసుకుందాం అనేసి చేశానండి. ఏమవుతుందంటే రెండు ఒకేసారి చేసినప్పుడు నేను సమ్టైమ్స్ నైట్ ఒకవేళ రైస్ మిగిలిందనుకోండి, ఆ రైస్ వేస్ట్ చేయలేక చిత్రాన్నం చేస్తాను. చిత్రాన్నం చేసినప్పుడు అట్లా దోశ పిండి అనేది కొంచెము ఎక్కువ రోజులు అవుతుందనేసి నేను కావాలంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు అన్నట్టుగా ఇడ్లీకి మాత్రమే ప్రస్తుతానికి నేను చేశాను. ఇంకా ఇడ్లీకి అయితే నేను ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రవ్వ వేస్తానండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ వీకెండ్స్లోనే ఇంకా నాకు కళ్ళకు కనిపించినప్పుడల్లా బూచి ఎప్పుడు కనిపిస్తుంది అన్నప్పుడే, సమ్టైమ్స్ వీకెండ్స్ అనే కాకుండా మనము ఇల్లు కసువు దొబ్బేటప్పుడు కూడా మనకు కళ్ళకు కనిపించింది అనుకో, అప్పుడు మంగళవారం శుక్రవారం తప్ప నేను మిగతా డేస్లో నేను కనిపించినప్పుడల్లా అనేస్తానండి. సమ్టైమ్స్ నేను నా కళ్ళకు కనిపించకుండా కొంచెం పైన అందంది అనుకుంటుంది కదా, అప్పుడు ఇంకా ఇలా వీకెండ్స్లో ఇలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడే క్లీన్ చేస్తాను. ఇంక ఇల్లు క్లీన్ చేస్తున్నామంటే ఒకటి చేస్తున్నామంటే ఇంక అన్నీ కనిపిస్తూనే ఉంటాయండి. అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటా మనం 1 అవర్లో అయిపోతుంది అనుకుంటే 2 అవర్స్ పడుతుందండి నాకైతే. నేను కొంచెం స్లోనే చేస్తాను. ఇంకా ఇక్కడ కిటికీ దగ్గర కిచెన్లో ఉన్న కిటికీ దగ్గర కూడా ఏమన్నా అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయి కదా అండి, అవసరం రాని కూడా సమ్టైమ్స్ అలానే పెట్టేస్తాము, ఇది అవసరం వస్తుందేమో అన్నట్టుగా. అవన్నీ కూడా తీసేస్తాను. ఇంకా ఇలా క్లీన్ చేసినప్పుడు చాలా చెత్త అంతా బయటకు వెళ్తుందండి. ఇంకా మామూలు టైంలో ఇది అవసరం వస్తుందేమో, ఈ కవర్ అవసరం వస్తుందేమో, ఇది అని ఫ్యూచర్ ప్లానింగ్ లాగా మనం ఎత్తి పెడతాము. కానీ ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు అది అవసరం లేదులే అన్నట్టుగా తీసేస్తాము కదా, ఎవరైనా అంతే అనుకుంటాను. నేనైతే ఇలానే అండి, డీప్ క్లీనింగ్ చేసినప్పుడే ఇది అవసరం లేదు అన్నట్టుగా తీసేస్తాను. ఇంకా కిటికీ దగ్గర కూడా అంతా మాకు కిచెన్కి ఇది లేదండి ఎగ్జాస్ట్ ఫ్యాను, ఈ కిటికీస్ నుంచి వెళ్ళాల్సిందే మన ఇది సైడ్కి ఉంటుందన్నమాట మా కిచెన్లో. ఇంకా కిచెన్లో కూడా నేను బూచి అందుకు కిటికీ విండోస్ను కూడా కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను. నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కిచెన్లోకే వస్తానండి. ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటేనే మనకి కొంచెం మంచిగా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు కూడా. కాబట్టి నేను ఇంకా క్లీనింగ్ అంటే ఫస్ట్ నాకు కిచెన్ అనిపిస్తుంది. కిచెన్ నీట్గా లేకుండా అంతా డర్టీగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, మా హస్బెండ్ కూడా ఏంది అలా పెట్టుకున్నావు చెత్తగా పెట్టుకున్నావు అనేసి అరుస్తూ ఉంటారు. కాబట్టి కిచెనే మోస్ట్లీ ఫస్ట్ క్లీనింగ్ చేసేదాన్ని. జస్ట్ వాటర్లో నేను కొంచెం లైజాల్ వేస్తానండి.
తర్వాత ఇంకా స్క్రబ్బర్ తీసుకొని ఇంకా సోప్ తీసుకొని టైల్స్ పట్టిస్తానండి. ఫస్ట్ పట్టించి తర్వాత కొంచెం నాననిచ్చిన తర్వాత ఇంకా క్లాత్ తీసుకొని తుడిచేస్తానండి. మాకు పైగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు కాబట్టి కొంచెము దిడ్డ అనేది ఎక్కువ ఉంటుందండి. మ్యాక్సిమం నేను కొంచెం కళ్ళకు కనిపించినప్పుడే కొంచెం ఇలా చిట్టు ఉంటుంది కదా, మనం కిచెన్లో వర్క్ చేసేటప్పుడు పోపు వేసినప్పుడు ఆయిల్ అనేది చిట్టు ఉంటుంది కదా, అప్పుడే నేను క్లాత్ తీసుకొని తుడిచేస్తానండి. ఎప్పుడప్పుడు మ్యాక్సిమం తుడిచేస్తాను. తర్వాత మళ్ళీ అట్నే పేరుకుపోయి అంతా అది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అప్పటికప్పుడే క్లాత్ తుడిచేస్తాను కాబట్టి మరి నాకు అంత ఇబ్బందిగా ఏం అనిపించదు. ఇంకా టైల్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ను కూడా నేను క్లీన్ చేస్తున్నానండి. ఈ గ్యాస్ స్టవ్ తుడిచేటప్పుడు నేను మ్యాక్సిమం స్టీల్ పీస్తో నేను టైల్స్ క్లీన్ చేసేటప్పుడు అండ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా స్టీల్ పీసే తీసుకుంటాను. కొంచెం నాకు ఈ స్టీల్ పీస్తోనే కొంచెం ఏదన్నా రాంది కొంచెం అతుక్కుపోయినది ఉంటుంది కదా మనకి వంట చేసేటప్పుడు, అది కూడా వచ్చేస్తుంది అన్నట్టుగా నేను మ్యాక్సిమం స్టీల్ పీస్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా స్టవ్ అయిపోయిన తర్వాత సింక్ సెక్షన్ అండి. సింక్ కూడా అంతే, సింక్ పైన ఉండే ట్యాప్స్ అంతటినీ నేను ఈ స్టీల్ పీస్తోనే క్లీన్ చేస్తా. కొంచెం బాగా తెల్లతెల్ల మెరుస్తూ ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెము నేను ఇక్కడ గౌరమ్మ పెట్టుకున్నాను కదండి, గౌరమ్మ దగ్గర ముగ్గురాయితో ముగ్గు వేసి గౌరమ్మని పెడతానండి. గౌరమ్మ పక్కన కూడా ఒక చిన్న దాంట్లో సాల్ట్ వేసి లవంగాలు వేసి పెడతాను, పింగాణి దాంట్లో. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్కి బొట్లు పెడతానండి, కొంచెం అలంకరించుకుంటాను. గ్యాస్ బండని కూడా అగ్నిదేవుడు కదా అండి, మనం వంట చేసుకుంటాము కాబట్టి కొంచెం కుంకుమ పసుపు పెట్టేసి పెడతానండి. ఇప్పుడంటే ఇలా పెడుతున్నామంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీకి సున్నంతో అలా సున్నం పూసేవాళ్ళండి. సున్నం పూసి కుంకుమ పసుపు పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తండి. ఎప్పుడు మా అమ్మ ఏదైనా పండగ ఉంది కొంచెం పొయ్యి నల్లగా అయిందనుకోండి, సున్నం పూసేదన్నమాట. మా అమ్మ వాళ్ళు చేనుకి వెళ్ళింటారు కదా, చేనుకి వెళ్ళినప్పుడు మేము ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, కొంచెం చిన్నపిల్లలమయ్యి మా అమ్మకి ఎక్కువ పని కావద్దు అనుకున్నట్టుగా మేము కూడా ఆ సున్నంలో వాటర్ వేసేసి ఆల్రెడీ ఉంటుంది అన్నమాట ఆ గిన్నెలో, అదే దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి కొంచెం సున్నం వేసుకొని వాటర్ వేసేసి మేము కూడా పూసేవాళ్ళం అన్నమాట. కట్టెల పొయ్యికి తెల్లగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇట్లే బొట్లు పెట్టుకొని కట్టెల పొయ్యికి మా అమ్మ వచ్చిన తర్వాత అమ్మ బాగుందా అని చెప్పేసి చూపించేవాళ్ళు అనమాట. నాకు ఇలా వీడియో చేస్తూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. మా అమ్మని ఇట్లా బాగుందమ్మా, బాగా చేశానా అమ్మ, నీకు నచ్చిందా అన్నట్టుగా అమ్మని అడిగేదాన్ని. అప్పుడు మా అమ్మ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. తల్లిదండ్రులకు అంతే కదా అండి, మనం వాళ్ళ కోసం ఏదైనా చిన్న పనులు ఇలా చేసామనుకోండి, అమ్మో నా కూతురు నా కోసం ఇలా చేసింది అనేసి మురిసిపోతూ ఉంటుందన్నమాట మా అమ్మ. తర్వాత పోపు దినుసులు డబ్బాలు ఉంటాయి కదా అండి, మాకైతే ఇట్లా పోపు దినుసులు డబ్బాలు పెట్టుకోవడానికి అన్నట్టుగా సెల్ఫ్లు అనేవి సరిగా లేవండి. అందుకే నేను ఒక స్టాండ్ కొనుక్కున్నాను అనమాట. ఆ స్టాండ్ని క్లీన్ చేసుకొని ఆ స్టాండ్ మీదనే పెట్టుకుంటాను అనమాట. మొత్తం కిచెన్లో నాకు కావాల్సిన పోపు దినుసులు అండ్ రైస్ కుక్కర్ కూడా కొంచెము ఉంటాయి కదా అండి, మట్టి అందుకు పడి ఉంటుంది లోపల, కొంచెం ఏమన్నా అన్నం మెతుకులు అలా ఏమన్నా కొంచెం దుమ్ము అందుకు చేరి ఉంటుంది కదా, రైస్ కుక్కర్ని అండ్ మిక్సీని కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. ఇంకా వీకెండ్స్లోనే నేనైతే ఏమన్నా ఖాళీగా ఉన్నాయా డబ్బాలు, కారం పొడి, పసుపు, ఉప్పు, పోపు దినుసులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా అన్నట్టుగా ఈ వీకెండ్స్లో చెక్ చేసుకొని వాటిని నింపుకుంటానండి. ఇక్కడైతే నేను కాఫీ పౌడర్ నింపుతున్నాను. నేను కొంచెం కాఫీ బాగానే తాగుతానన్నమాట, కాబట్టి కాఫీ పౌడర్ నింపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్ సెక్షన్ అండి. ఈ ఫ్రిడ్జ్ కనుక నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఎన్నాళ్ళో తవ్వకాలం నుంచి ఆస్తులు బయటపడినట్టుగా నేను ఈ వర్కింగ్ డేస్లో చేసే మిస్టేక్స్ అన్నీ నాకు కనిపిస్తాయండి. అవేంటి అంటే అండి, ఒక్కోసారి మనకి ఎక్కువైన కూరలు అందుకు ఉంటాయి కదా, ఇంకా అన్ని గిన్నెలో పెట్టేసి కూరగాయలైనా కర్రీస్ అయినా కానీ క్యారియర్లో పెట్టేసి ఫ్రిడ్జ్ పెట్టేస్తాం కదా, ఈ సమ్టైమ్స్ బై మిస్టేక్ మర్చిపోతూ ఉంటాం కదా. అలా నేనైతే ఈసారి కాకరకాయలు మర్చిపోయాను. అవన్నీ మెత్తగా అయిపోయి ఇంకా కూరకి పనికి రాకుండా అయిపోయాయి.
అదేవిధంగా కర్రీస్ అండి. నేను క్యారెట్ ఫ్రై చేశాను, బాగుంది, మళ్ళీ నెక్స్ట్ డే తినొచ్చులే అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక తర్వాత మర్చిపోయా. తర్వాత నేను ఇంకా మా ఇంట్లో నాకు ఇష్టమైన బుద్ధుడు అండి. ఈ బుద్ధుడిని క్లీన్ చేసుకొని నాకు ఆ బుద్ధుడికి చిన్న అలా స్టిక్కర్ పెట్టుకొని ఇలా కొంచెం గ్రీన్ గ్రాస్లో అలా పెట్టుకొని చిన్నగా డెకరేషన్ చేసుకుంటా అండి. అదండి ఇవాల్టి వీడియో. పేరుకు సండే కానీ ఫుల్ బిజీ డే. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.